ఆరోగ్యమాభిరాత్ శోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ఇది కాఫీ టేబుల్ బుక్ అని, ఇది టీటీడీ కోసం స్పెషల్గా చేయించాము. మీకు టీటీడీ కాఫీ ఇది అదే బుక్, చిన్న చిన్న వర్షం. ఇది ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం. ప్రతి స్వామివారి యొక్క ప్రతి భక్తుడికి ఇది అందాలి. జాకెట్ స్వామి ఓపెన్ చేయాలి. దీనికి మీ సందేశం ఇచ్చారంటే దీంతో పాటు చైర్మన్ గారు లెటర్ హెడ్ వచ్చారంటే. ఓకే సార్. ఓకే సార్. కూర్చోండి. మన ఛానల్లో ఈ బుక్ గురించి 2 మాటలు మాట్లాడేస్తాను. తయారు చేసే విధానం కూడా చెప్పాం. వాళ్ళు గుళ్ళల్లో కానీ, చిన్న గుళ్ళల్లో కానీ, వాళ్ళ ఇళ్లలో కానీ, పండుగల్లో, దినాల్లో ప్రసాదం తయారు చేసుకోవచ్చు. అది కూడా చెప్పాము. తర్వాత ముఖ్యంగా మన శిలాశాసనాల్లో మహారాజులు, చక్రవర్తులు ఈ ప్రసాదాలు తయారు చేయడం కోసం వాళ్ళ జన్మదినంలో కానీ, వాళ్ళ పట్టాభిషేక మహోత్సవాల్లో కానీ ప్రసాదాలు తయారు చేసి వినియోగించడానికి ఎట్లాగా పంట భూములు ఇచ్చారు, గ్రామాలు ఇచ్చారు, ఆవులు ఇచ్చారు. ఆవులను పరామర్శించి నెయ్యి తీసి ప్రసాదానికి ఇవ్వడం కోసం సిబ్బందికి వేతనాలు కూడా వాళ్ళే అరేంజ్ చేశారు. రాజులు, జమీందారులు అందరూ. ఇవన్నీ కూడా అందులో ఇచ్చారు. శిలాశాసనాల గురించి కూడా ఇచ్చి. ఈరోజు తిరుమలలో శ్రీవారి దివ్య ప్రసాదాల గురించి నేను పొందుపరిచిన ఒక పుస్తకాన్ని గౌరవనీయులైన మన టీటీడీ పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. మన గౌరవనీయ ముఖ్యమంత్రుల వారి ఆధ్వర్యంలో అధ్యక్షుల వారు బిఆర్ నాయుడు గారు ఎన్నో కార్యాలు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడే ఎన్నో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి తిరుమల యొక్క పవిత్రతను కాపాడడానికి కోట్లాది మంది భక్తుల యొక్క సౌకర్యార్థం ఎన్నో మార్పులు చేస్తున్నారు. శ్రీవారి దివ్య ప్రసాదాలు అనే పుస్తకాన్ని గురించి 2 మాటలు. శ్రీవారికి వైఖానసాగమౌఖంగా జరిగే కార్యక్రమాల్లో, కైంకర్యాల్లో, ఆయా వేళల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా ఉత్సవాల్లో, ఆయా ఋతువుల్లో, ఆయా మాసాల్లో ఎన్నో రకాలైన అన్నప్రసాదాలు, పన్యారాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆగమౌక్తంగా జరిగే కార్యక్రమాలు. వాటిని గురించి వివరంగా ఆగమంలో ఏం చెప్పబడింది, స్వామివారికి ఎందుకు ప్రసాదాలు నివేదన చేయాలి, ఆ ప్రసాదాలను ఎలా శుచిగా, మడిగా, పవిత్రంగా తయారు చేయాలి, ఎవరు తయారు చేయాలి,
తరువాత స్వామివారికి నివేదన చేసేటప్పుడు అర్చకులు వల్లించవలసిన ఆగమ మంత్రాలు, తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిన తర్వాత భక్తులు ఆ ప్రసాదాన్ని ఎలా పవిత్రంగా చూసుకోవాలి, వీటన్నిటిని గురించి కూడా చాలా వివరంగా చెప్పబడింది. ఇదే కాకుండా ఆగమోక్తంగా ఈ ప్రసాదాల్లో తయారీలో వాడవలసిన దినుసుల యొక్క ఆరోగ్య లక్షణాలు, వాటికి భక్తుల మీద ఉన్న అభిప్రాయాలు, వీటన్నిటిని గురించి కూడా ఇందులో వివరంగా పొందుపరచబడి ఉంది. వారు చిన్న దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ పండుగల సందర్భంగా కానీ ఉత్సవాల్లో కానీ పర్వదినాల్లో కానీ తిరుమల దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాల్లాగే తయారు చేసుకోవడానికి తయారు చేసే విధానాలు కూడా ఇందులో అమర్చబడి ఉంది. ఇదే కాకుండా ప్రాచీనమైన శిలాశాసనాల నుంచి చక్రవర్తులు, మహారాజులు, జమీందారులు, దండనాయకులు, మంత్రులు వీరందరూ కూడా ప్రాచీన కాలంలో స్వామివారి యొక్క నివేదనలకు ప్రసాదాలు తయారు చేయడానికి ఆయా ముఖ్య దినాల్లో స్వామివారికి ఆరగింపు చేసి శాస్త్రోక్తంగా అర్చకులు, పాచకులు, పరిచారకులు, సిబ్బంది, భక్తులు మొదలైన వారికి పంచడాన్ని గురించి, అందుకు వారు చేసిన ఏర్పాట్లు పంట భూములను, గ్రామాలను దేవాలయానికి సమర్పించుకొని, అంతేకాకుండా రొక్కంగా కానీ స్వర్ణంగా కానీ లేక గోవులుగా కానీ ఆ గోవులను పరామర్శించడానికి సిబ్బంది, ఆ సిబ్బందికి వేతనాలు, వీటన్నిటినీ కూడా ఆ శిలాశాసనాల్లో నుంచి తీసి ఇందులో ప్రచురించడమైంది. భక్తులు ఈ పుస్తకాన్ని ఆదరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి భక్తుని ఈ పుస్తకం పవిత్రంగా వెలియడానికి ఆ స్వామివారి పాదాల దగ్గర ఈ పుస్తకాన్ని ఉంచి ప్రార్థన చేసి వచ్చాము. ఇది భక్తుల కొరకు స్వామివారి అనుమతితో అందరికీ సమర్పిస్తూ ఉన్నాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః.